ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిన వేళ భారత్ లక్ష్యంగా మరో కుట్ర జరుగుతుందా? సింధూర్ సమయంలో పాకిస్తాన్కు PL-15 క్షిపణులు ఇచ్చిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు J-35 ఫైటర్ జెట్లు విక్రయించబోతోందా? చైనా సైలెంట్ యాక్షన్ అవునని చెబుతోంది. 5th జనరేషన్ ఫైటర్ జెట్ను పాకిస్తాన్కు విక్రయించబోతున్నట్టు బీజింగ్ చర్యలు కనిపిస్తున్నాయి. 2024 డిసెంబర్లోనే ఈ యుద్ధ విమానాలపై పాకిస్తాన్ ఆసక్తి చూపించింది. తాజాగా డ్రాగన్ అత్యంత శక్తివంతంగా చెప్పుకునే ఫైటర్ జెట్స్ ఎగుమతికి ఏర్పాట్లు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ జిన్పింగ్ సర్కార్ ఇప్పుడే ఈ యుద్ధ విమానాల ఎగుమతిపై ఎందుకు ఫోకస్ చేసింది? భారత్తో స్నేహం నటిస్తూనే పాకిస్తాన్కు 5th జనరేషన్ ఫైటర్ జెట్ల ఎగుమతి వెనుక బీజింగ్ వ్యూహం ఏంటి? చైనీస్ J-35లను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధమేనా? చైనా యుద్ధ విమానాలకు చెక్ పెట్టాలంటే బెస్ట్ రష్యన్ Su-57 రంగంలోకి దిగాల్సిందేనా? లెట్స్ వాచ్. పాకిస్తాన్కు చైనా J-35A ఫైటర్ జెట్. భారత్తో స్నేహం నటిస్తూనే పాక్కు చేరువైన డ్రాగన్. J-35A ఫైటర్లను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందా? ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ను బాగా సర్ప్రైజ్ చేసింది ఏదైనా ఉంది అంటే అది చైనీస్ PL-15 మిస్సైలే. అందుకారణం ఆ క్షిపణి సత్తా కాదు, చైనా రంగు బయటపడ్డాం. భారత లక్ష్యంగా చైనా చాలా సైలెంట్ గా పాకిస్తాన్ కు ఆ క్షిపణులు సరఫరా చేసింది. నిజానికి ఇస్లామాబాద్ కు అందించిన PL-15 క్షిపణులు ఎగుమతులకు ఉద్దేశించినవి కావు. చైనా తమ రక్షణ కోసం తయారు చేసుకున్న మిస్సైల్స్. కాస్త వివరంగా చెప్పాలంటే విదేశాలకు ఎగుమతి చేసేందుకు PL-15 ఈ క్షిపణుల్ని తయారు చేసింది. తమ అవసరాల కోసం PL-15 క్షిపణులను తయారు చేసుకుంది. వాటిని పాక్ ఎయిర్ ఫోర్స్ గా అందించినట్టు యురేషియన్ టైమ్స్ కథనంలో పేర్కొంది. భారత్ పాక్ మధ్య యుద్ధం తప్పదన్న పరిస్థితుల్లో ఆగమేఘాలపై PL-15 క్షిపణులు సరఫరా చేసిందంటే చైనా అసలు టార్గెట్ ఎవరో అర్థం చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ భుజంపై తుపాకీ పెట్టి భారత్ ను దెబ్బ కొట్టాలని చూసిందా దేశం. కానీ మన రక్షణ వ్యవస్థలో PL-15 క్షిపణుల్ని తుక్కు చేసి పారేశాయి. వాటి తాలూకు శకలాలు డ్రాగన్ కంట్రీని చాలా రోజుల పాటు నిద్రపోనివ్వలేదు. ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిన వేళ చైనా మళ్లీ అలాంటి కుట్రలకే తెరలేపుతోంది. ఈసారి PL-15 కాదు, ఏకంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్లనే పాకిస్తాన్ కు అందించే ప్రయత్నంలో ఉంది. పాకిస్తాన్ కు చైనా ఎగుమతి చేయబోతున్న 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఇదే. అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో అమెరికాకు చెందిన F-35 లైట్నింగ్ 2తో పోటీ పడేలా ఎగుమతుల కోసం దీనిని రూపొందించారు. దీనికి మొదటి కస్టమర్ పాకిస్తాన్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వార్తల్లో ఉన్న చైనీస్ జెట్ J-35AE ఎగుమతి వేరియంట్. దీని మాతృక J-35 ను చైనాలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్, నేవల్ ఎయిర్ ఫోర్స్ రెండు విభాగాలు వినియోగిస్తున్నాయి. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం గత ఏడాది ప్యారిస్ ఎయిర్ షోలో J-35Aను తొలిసారి ప్రదర్శించారు. అప్పటి నుండి చైనా పూర్తిస్థాయి జెట్ల తయారీని వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది. చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ CCTV 2026 మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా 001 సీరియల్ నంబర్తో ఉన్న J-35A మోడల్ జెట్ హ్యాంగర్ నుండి బయటకొస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఆ జెట్ పై PLAAF లోగోకు బదులుగా చైనాకు చెందిన అతిపెద్ద సైనిక విమాన తయారీ సంస్థ ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా లోగో ఉంది. ఇది ఎగుమతి వేరియంట్ అనడానికి అదే ఉదాహరణ. J-35 ఎగుమతి వర్షన్ను J-35AE పేరుతో పూర్తిస్థాయి ఆపరేషనల్ మోడల్ గా ఆవిష్కరించడం ఇదే మొదటిసారి. CCTV ప్రకారం చైనా వద్ద అన్ని వేరియంట్లు కలిపి ప్రస్తుతం 57 J-35 మోడల్ విమానాలు ఉన్నాయి. J-20 తర్వాత చైనా తయారు చేసిన రెండవ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ఈ J-35 సిరీస్. దీనిని అమెరికాలోని లాక్హీడ్ మార్టిన్ F-35 కి కౌంటర్ గా చైనా చెబుతుంది. కేవలం గగనతలంలోనే కాకుండా సముద్రంపై ఉన్న లక్ష్యాలను కూడా సమర్థవంతంగా ఛేదిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా చైనా కొత్త విమానవాహక నౌకల కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ జెట్ లో 2 ఇంజన్లు అమర్చారు. ఒకవేళ యుద్ధ సమయంలో ఒక ఇంజన్ పాడైపోయినా రెండో దానితో సురక్షితంగా వెనక్కి రావచ్చు. లోపలి భాగంలో ఆయుధాలను దాచుకునే సదుపాయం ఉంది. దీనివల్ల భారీ క్షిపణులు అమర్చిన విమానం వేగం తగ్గదు, స్టెల్త్ సామర్థ్యం దెబ్బతినదు. ఇందులో పైలట్ కు యుద్ధ క్షేత్రాన్ని 360 డిగ్రీల్లో అవగాహన కల్పించేలా హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, అత్యాధునిక సెన్సార్లు ఉన్నాయి. ఈ ఫైటర్లు మాక్ 1.8 గరిష్ట వేగాన్ని అందుకోగలవు. అయితే ఇవన్నీ చైనా చెప్పిన గొప్పలు. రియాలిటీలో అవి ఎంతవరకు పనిచేస్తాయో ఎవరికీ తెలియదు. సింపుల్ గా చెప్పాలంటే ఎంత 5th జనరేషన్ ఫైటర్ జెట్లైనా అవి చైనా పీసులే.
F-35 కి తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా చైనా తన J-35 ను మార్కెట్ చేస్తోంది. ఒక్కో విమానం ధర 35 నుండి $80 మిలియన్ మధ్య ఉంటుంది. షెన్యాంగ్ ఎయిర్క్రాఫ్ట్ అసెంబ్లీ లైన్ ప్రతి 72 గంటలకు ఒక కొత్త J-35 ను తయారు చేయగలదని CCTV పేర్కొంది. అయితే అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయని డ్రాగన్ కంట్రీ చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ వేరియంట్ కూడా ఎగుమతి కాలేదు. కానీ J-35AE ఆవిష్కరణతో ఈ పరిస్థితి మారొచ్చని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది పూర్తి స్థాయి ఆపరేషన్ సర్వీస్ కు సిద్ధంగా ఉందని, మొదటి విడత ఎగుమతులు చైనాకు అత్యంత సన్నిహిత దేశమైన పాకిస్తాన్ కు వెళ్లే అవకాశం ఉందని పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే 2024 జనవరిలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జహీర్ సిద్దు మొదటిసారిగా J-35 కొనుగోలు చేయాలనే ఉద్దేశాన్ని ప్రకటించారు. 2024 డిసెంబర్లో 40 విమానాల కొనుగోలుకు PAF ఆమోదం తెలిపినట్టు చైనా మీడియా పేర్కొంది. గత ఏడాది జూన్లో పాక్ పైలట్ చైనాలో J-35 శిక్షణ కూడా ప్రారంభించారు. అదే నెలలో పాకిస్తాన్ అధికారికంగా J-35A కొనుగోలు ప్రణాళికను ప్రకటించింది. ఇప్పుడు ఆ సమయం వచ్చినట్టే కనిపిస్తోంది. మరి ఈ ఫైటర్లను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందా? ప్రస్తుతం భారత్ దగ్గర 5th జనరేషన్ ఫైటర్ జెట్లు లేవు. ఎయిర్ ఫోర్స్ ఉపయోగిస్తున్న రాఫెళ్లు 4.5 జనరేషన్ ఫైటర్స్. రాఫెల్లో కొంతవరకు రాడార్లను ఏమార్చే టెక్నాలజీ ఉన్నా అది పూర్తిగా స్టెల్త్ విమానం కాదు. అలాగే ఆయుధాలను బయట వైపు రెక్కల కింద మోసుకు వెళ్తాయి. దీనివల్ల రాడార్లకు సులభంగా దొరికిపోయే అవకాశం ఉంటుంది. సో పాకిస్తాన్ చేతికి J-35A ఫైటర్లు వస్తే మనకి 5th జనరేషన్ ఫైటర్లు అవసరం ఉంటుంది. ఇటీవల ఇండియా రష్యా మధ్య SU-57 ఫైటర్ల కొనుగోలుకు సంబంధించి రహస్య ఒప్పందం కుదిరినట్టు మిలిటరీ వాచ్ మ్యాగజైన్ ఒక కథనాన్ని ప్రచురించింది. వాటి సోర్స్ కోడ్ ఇవ్వడంతో పాటు భారత్లోనే యుద్ధ విమానాలు తయారు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే SU-57ల ముందు చైనా J-35లు ఎందుకు పనికిరావు. కాబట్టి చైనా పాకిస్తాన్ J-35 డీల్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదు.